ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. విజయవాడ నగరంలో మా చిన్నప్పటి నుంచి సర్కస్ అయినా ఎగ్జిబిషన్లు అయినా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో చాలా బ్రహ్మాండంగా జరిగాయి. మన గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారి స్మృతివనం అక్కడి నుంచి ప్రారంభించినాక మనకి స్థలాలు కరువైనవి. అటువంటి సమయంలో ఇక్కడ ఈ గ్రౌండ్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న కూడా మనం చూసాం, డూండి రాకేష్ విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా పలు దేవాలయాల నుంచి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంక్రాంతి కానుకగా రామిరెడ్డి గారు వారి మిత్రులు అందరూ కలిసి ఇక్కడ కాశ్మీర్ జలకన్య ఒక చక్కటి కాశ్మీర్ ప్రాంతంలో ఏ విధంగా వాతావరణం ఉంటుందో, కానీ వారు కాశ్మీర్ అని పెట్టారు. కానీ నేను అనేది ఆర్కిటికా ఉన్న చోట ఎక్కడైతే పెంగ్విన్లు ఉన్నాయో అటువంటి వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి విజయవాడ నగర వాసులకి సంక్రాంతికి కానుక ఈ ఎగ్జిబిషన్ తెచ్చినందుకు నిర్వాహకులకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాం. విజయవాడ నగర ప్రజలందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ చూస్తే ఫిలిప్పైన్స్ నుంచి ఎవరైతే కళాకారులు వచ్చారో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా నీటిలో విన్యాసాలు చేస్తా, ఇవాళ జలకన్యలు నీటిలో విన్యాసాలు చేస్తా ఇవాళ విజయవాడ ప్రజలకి డాల్ఫిన్స్లో కానీ లేకపోతే పెంగ్విన్స్లో కానీ ఇవాళ ఆర్కిటికా కాంటినెంట్లో ఎటువంటి వాతావరణం ఉంటుందో అటువంటి వాతావరణాన్ని ఇక్కడ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి అటువంటి వాతావరణాన్ని విజయవాడకు తీసుకొచ్చి విజయవాడ నగర ప్రజలకు తీసుకొచ్చారు. తప్పకుండా విజయవాడ నగర ప్రజలు ఎంతో ఆహ్లాదించే ఇటువంటి ఎగ్జిబిషన్ అందరూ తప్పకుండా వచ్చి ఎగ్జిబిషన్ చూడాలని విజయవాడ నగర ప్రజలను కోరుకుంటున్నాయి. ఇటువంటి ఎన్నో ఎగ్జిబిషన్లు వచ్చి విజయవాడ నగరం, ఎందుకంటే చూస్తే చాలా డెన్సిటీ ఎక్కువగా ఉన్న నగరం, ఎక్కువగా గ్రౌండ్స్ కూడా లేవు. ఇటువంటి ఎగ్జిబిషన్లు రావడం వల్ల పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఒక వినోదాన్ని పంచడమే కాకుండా పిల్లలకి ఒక విజ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఉండబోతుంది. తప్పకుండా ఇటువంటి ఎగ్జిబిషన్లు విజయవాడలో మరిన్ని రావాలని కోరుకుంటూ మరొకసారి వాళ్ళ నిర్వాహకులందరికీ కూడా విజయవాడ నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అందరికీ విజయవాడ నగర ప్రజలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి రోజున ఈ సంక్రాంతి పండుగ పర్వదినాన మీరు అందరూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుకుంటుంది, పండగ వాతావరణం ఉండాలి, రాష్ట్రమంతా పండగ వాతావరణం ఉండాలని కోరుకుంటుంది. అందుకే మనం చూస్తే పల్లె పండుగ అని అంతేకాకుండా పట్టణాల్లో రకరకాల పండుగలు చేసుకుంటా చూస్తే విజయవాడ నగరంలో మొన్న కూడా నారా చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ షో చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో డ్రోన్ షోస్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా సీప్లేన్ కూడా వెస్ట్ నియోజకవర్గంలోనే జరిగింది. ఎంతోమంది కష్టపడి జీవించే వ్యక్తులున్న ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి ఎగ్జిబిషన్లు ఇటువంటి షోస్ రావాలని నియోజకవర్గ అభివృద్ధికి కూడా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్లో స్టేడియం గ్రౌండ్లో మన పార్లమెంటు సభ్యులైన కేసినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈరోజు కాశ్మీర్ జలకన్య అనే ఒక మంచి ఎగ్జిబిషన్ ఈరోజు రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా సంక్రాంతి కానుకగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించి మనందరికీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనకు అందించినటువంటి రామిరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ముందుగా మా నాగుల మీరా గారికి, ఇక్కడ వచ్చిన తోటి కార్పొరేటర్లందరికీ, మరీ ముఖ్యంగా ఇక్కడ మీ విజయవాడ నగర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా కేసినేని చిన్ని గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఎగ్జిబిషన్ చూస్తుంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఇంత అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి వారందరికీ, దానికి సహకరించినటువంటి పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి మా పశ్చిమ నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే ప్లేస్లో ఒక అద్భుతమైనటువంటి స్టేడియాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నారు. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం అంటే విజయవాడ నగరం మొదలైంది ఇక్కడి నుంచి, కానీ అభివృద్ధికి నోసుకోనేటువంటి నేపథ్యం.
కానీ ఈ పశ్చిమ నియోజకవర్గం ఎంతో కొంత అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వల్లనే పుష్కరాలలో కానివ్వండి, ఇతరత్ర ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ అనేక రకమైనటువంటి మౌలిక సదుపాయాలను, డ్రైన్స్ కానీ ఇవన్నీ సమకూర్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అభివృద్ధికి పేటెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం. ఇవాళ మన అదృష్టం కొద్దీ ఒక ఉత్సాహవంతమైనటువంటి, ఒక తపన కలిగినటువంటి, ఏదైతే ప్రజలు అవకాశం ఇచ్చారో ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండాలి. మనం ఎంపీగా ఎంతకాలం ఉంటామనేది కాదు, మనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశానికి పశ్చిమ నియోజకవర్గానికి ఏదో ఒక రకంగా అభివృద్ధి చేసి ఆ అభివృద్ధిలో మనం కనపడాలనేటువంటి తపంతో అనేకమైనటువంటి ప్రణాళికలు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ సందర్భంగా రానున్నటువంటి ఈ 4 ఏళ్ల కాలంలో మాత్రం పశ్చిమ నియోజకవర్గం అందమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దటంలో ఏమాత్రం సందేహం లేదు. 1 టౌన్లో ఏదైతే సర్కిల్స్ ఉన్నాయో అవన్నీ చాలా అందమైనటువంటి తీరులో చేయాలి. ఇక్కడ పేదవాళ్ళకి మంచి హాస్పిటల్స్ కావాలి. పేదవాళ్ళు కానీ, ఉన్నవాళ్ళు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ వాళ్ళ బిడ్డలు ఆడుకుంటానికి ఆట స్థలాలు లేనటువంటి నేపథ్యం. మన అదృష్టం కొద్దీ ఎంపీ గారి వాళ్ళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులయ్యారు. దానివల్ల ఈ 7 నియోజకవర్గాల్లో కూడా క్రికెట్ స్టేడియాలతో పాటు మినీ స్టేడియాలు, పిల్లలు ఈ రోజున ప్రైవేట్ స్కూల్స్లో కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఆడుకునేటువంటి సదుపాయం లేనటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పిల్లలు ఆటల మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే ఆడుతారో వాళ్ళ మానసికంగా ఎదిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచనతో ఎంపీ గారు 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలల్లో నిరుపయోగంగా ఉన్నటువంటి గ్రౌండ్స్ అన్నిటినీ వారి సొంత డబ్బులతోటి ఆ గ్రౌండ్స్ అన్ని బాగు చేయించడమే కాకుండా దానిలో ఆటలు ఆడుకుంటానికి కావాల్సినటువంటి సామగ్రిని, నెట్లు కానీ ఏమేమి అవన్నీ కూడా వారు సొంత డబ్బులతో తయారు చేపిస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా అభినందనీయం. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు అవకాశం ఇస్తే ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి తపంతో ఈరోజు చేస్తూ ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు కూడా సుజనా చౌదరి గారితో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ మనకు ఎంతో గర్వకారణమైనటువంటి కనకదుర్గ గుడిని అద్భుతమైనటువంటి రీతిలో తీర్చిదిద్దాలని, అదేగా ప్రకృతి ఇచ్చినటువంటి భవానీ ఐర్లాండ్లో ఒక అద్భుతమైనటువంటి టూరిజం సెంటర్ని ఏర్పాటు చేయాలని అనేకమైనటువంటి ప్రణాళికలతో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఇలాంటిది పర్మనెంట్ ఎగ్జిబిషన్ కావాలి. ఢిల్లీలో అప్పుగర్ లాంటిది, ఎవరు ఢిల్లీ వెళ్ళినా ఎంటర్టైన్మెంట్ కోసం పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళేటువంటి నేపథ్యం ఉంది. అట్లా విజయవాడ సిటీకి పర్మనెంట్ ఎగ్జిబిషన్ ఒకటి కావాలి. దాన్ని ఎంపీ గారు ఏదైతే విజయవాడ నగర ప్రజలకు ఉన్నటువంటి కళని, ఆకాంక్షని ఆచరణలో పెడతారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.